విప్లవ యోధుడు చేఫర్ చెగువేరా కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆత్మసాక్షి గ్రూప్ మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఒక సర్వే రిలీజ్ చేసింది. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించబోతోందనేటువంటి విషయాన్ని ఈ సర్వే తెలియజేసింది. అయితే ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. తెలంగాణలో ఏ కులం ఎటువైపు ఉంది, అలానే ఏ వర్గం ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడబోతున్నారు అనేటువంటి అంశాలపైన ఆసక్తికరమైనటువంటి డేటాని ఆత్మసాక్షి గ్రూప్ వెలువరించింది. ఆ డేటాను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆత్మసాక్షి గ్రూప్ గత నెల రోజుల్లో అంటే అక్టోబర్ నెల మాసం మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలానే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంశం పైన విశ్లేషణ చేసింది. ఆ సర్వే ప్రకారం చూస్తే అంటే అక్టోబర్ నెల 2వ తేదీ నుంచి అక్టోబర్ నెల 10వ తేదీ వరకు దాదాపు 2,65,000 శాంపిల్స్ కలెక్షన్స్తో ఈ డేటాని డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాని ప్రకారం చూస్తే కనుక అధికార బీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రాబోతుంది, అంటే కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థించబోతున్నారనేటువంటి సంకేతం ఇచ్చింది. 64 నుంచి 70 నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ప్రభుత్వాన్ని చేపట్టబోతోంది అనేటువంటి మాటని ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 37 నుంచి 43 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది, రెండవది. అలానే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్తుంది. ఇక బీజేపీ అధికారంలోకి వస్తామని పదే పదే చెప్పినప్పటికీ కూడా ఇక్కడ 5 నుంచి 6 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఆత్మసాక్షి గ్రూప్ చెబుతుంది. ఇక ఎంఐఎం తన కంచుకోటని యథావిధిగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, 6 నుంచి 7 స్థానాల్లో గెలవబోతోంది. ఇక ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. 6 నియోజకవర్గాల్లో కీ కాంటెస్ట్ ఉంటుందనేటువంటి అంశాన్ని ఈ సర్వే తెలియజెప్పినటువంటి పరిస్థితి. ఆ 6 నియోజకవర్గాల్లో కూడా 3 బీఆర్ఎస్ పార్టీకి, అలానే కాంగ్రెస్ పార్టీకి 2, బీజేపీకి 1 నియోజకవర్గం దక్కేటువంటి అవకాశం ఉంది. వీటిని యాడ్ చేసుకుని చూస్తే కనుక ఇక్కడ 73 అంటే 73కి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 45కు పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మరొక స్థానం 7 యాడ్ చేయడం ద్వారా 7కు పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ టాలీ ఈ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీకి మరొకసారి అధికారం దక్కబోతుంది. అయితే ఏ వర్గాలు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నాయనేటువంటి అంశం పైన ఆసక్తికరమైనటువంటి సర్వేని ఆత్మసాక్షి గ్రూప్ చేసింది. ఆ సర్వే ప్రకారం మనం చూస్తే కనుక ఇది ఏజ్ వైజ్ ఫ్యాక్టర్స్ని మనం ఒకసారి చూద్దాం. ఏజ్ వైజ్ ఫ్యాక్టర్స్లో ఏ వర్గం ప్రజలు అంటే ఏ వయసు ప్రజలు ఎవరితో ఉన్నారనేటువంటి విషయాన్ని చూస్తే కనుక 18 to 30 ఇయర్స్ అంటే 18 నుంచి 30 ఏళ్ల లోపు యువతలో 38% మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40% దక్కినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్కి 38% మాత్రమే, బీజేపీకి 18%, ఇతరులకు 4% ఉంది. ఇక 31 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని చూస్తే కనుక 40% మంది బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు, 41% మంది కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. అంటే ఈ 2 కేటగిరీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డామినేషన్ కనిపిస్తుంది అనేటువంటి హెచ్చరికని ఆత్మసాక్షి గ్రూప్ వెలువరించింది. ఇక బీజేపీకి 11%, ఇతరులకి 8% మాత్రమే దక్కేటువంటి అవకాశం ఉంది. 41 నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళకి 48% బీఆర్ఎస్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీకి 38%. అంటే ఆల్మోస్ట్ 10% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లీడ్ సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీకి సంబంధించి 12%, ఇతరులకి 2% మాత్రమే ఉంది. ఇక 51 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని చూస్తే కనుక 50% మాట అంటే సగానికి సగం మంది బీఆర్ఎస్ పార్టీ వెంట నడవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 39% దక్కుతుంది, బీజేపీకి 7% దక్కుతుంది, ఇతరులకు 4% మాత్రమే దక్కేటువంటి పరిస్థితి ఉంది. 61 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళది కనుక చూస్తే కనుక 51% అంటే సగానికి పైగా బీఆర్ఎస్ వెంట నడిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 40%, బీజేపీకి 6%, ఇతరులకి 3% మాత్రమే దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా 41 ఏళ్ల పైన ఉన్నటువంటి కేటగిరీస్ అన్నీ కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఓట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేటగిరీలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది బీఆర్ఎస్ని ఆదరిస్తున్నారు. అంటే ఈ యంగర్ జనరేషన్స్ అన్నీ కూడా రకరకాల కారణాలు, అంటే రకరకాలుగా ఇప్పుడు మనకు చెప్పినటువంటి అనేక అంశాలు, విద్యకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్గా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేటగిరీస్లో బీఆర్ఎస్ పార్టీ మరికొంత వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెల రోజుల్లో మరింత పటిష్టపరచుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ పరిస్థితి చూస్తే ఆ అంచనాలకిను బయట చేసినటువంటి ప్రకటనలకి పొంతం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన వ్యూహాన్ని ఏ విధంగా పదును పెడుతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక కమ్యూనిటీస్ వైజ్గా చూస్తే కనుక ఓసీ కమ్యూనిటీలో 39% మంది బీఆర్ఎస్ పార్టీ వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 39% మంది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి 37%, బీజేపీకి 20%, ఇతరులకి 4% మాత్రమే. బీసీ కమ్యూనిటీస్లో కొన్ని కులాలను సపరేట్గా వర్గీకరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ముదిరాజులకు సంబంధించి 37% మంది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్కి 39% మంది, బీజేపీకి 17% మంది, ఇతరులకి
7% మంది ఉన్నారు. యాదవ కమ్యూనిటీలో చూస్తే కనుక 50% మంది, సగం మంది బీఆర్ఎస్ వెంట నడిచే పరిస్థితి ఉంది. 32% మంది కాంగ్రెస్ పార్టీ, 16% మంది బీజేపీ, అలానే ఇతరులకి 2% మాత్రమే దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక పద్మశాలిలో 40% మంది బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటున్నారు. 33% మంది కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటున్నారు. బీజేపీకి 25% దక్కేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్‌గా అన్ని కమ్యూనిటీస్‌లో కూడా పద్మశాలీలు బీజేపీని ఎక్కువగా ఆదరిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇతరులకి 2% మాత్రమే పద్మశాలీలో దక్కే పరిస్థితి. ఇక గౌడ కులానికి చూస్తే గనక 49% మంది బీఆర్ఎస్ వెంట నడుస్తున్నారు. 36% మంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో 12% మంది బీజేపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి. ఇతరులు 3% మాత్రమే ఉన్నారు. ఇక కంసాలి కులానికి సంబంధించి అయితే 46% మంది బీఆర్ఎస్ వెంట నడుస్తున్నారు. అంటే చేతివృత్తిదారుల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నటువంటి దాఖలాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి కంసాలి కులంలో 32% దక్కుతుంది. బీజేపీకి 19%, ఇతరులకు 3% మాత్రమే దక్కుతుంది. ఇతర బీసీ కులాలను అంచనా వేస్తే 49% మంది బీఆర్ఎస్ పార్టీ వెంట ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 42%, బీజేపీకి 7%, 2% మాత్రమే ఇతరుల కేటగిరీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్‌గా బీసీ కులాల్లో 1-2 కులాలు మినహాయిస్తే మిగతా కులాలన్నిటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. అలానే ఓసీల్లో కూడా ఎడ్జ్ బీఆర్ఎస్ పార్టీకే కనిపిస్తుంది. ఇక ఎస్సీ కమ్యూనిటీలో చూస్తే మాల వర్గానికి సంబంధించి బీఆర్ఎస్ వెంట 41% మంది ఉన్నారు. కాంగ్రెస్ వెంట 41% మంది. అంటే ఇక్కడ బలాలు సమానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి 15% దక్కుతుంది. ఇతర కులాలకు 3% మాత్రమే దక్కుతున్న పరిస్థితి. ఇక మాదిగ కులానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి 45% దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీకి 37% మాత్రమే దక్కుతుంది. బీజేపీకి 12%, ఇతరులకి 6% దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్‌గా ఈ 2 కులాలు కూడా బలమైనటువంటి కులాలు కాబట్టి ఎస్సీలో ఈ రెండింటిని సపరేట్ చేసి చూసినటువంటి పరిస్థితి చూస్తే కనుక ఓవరాల్‌గా బీఆర్ఎస్ పార్టీకే ఈ 2 కులాలు కలిపి చూస్తే కన్సాలిడేటెడ్ ఫిగర్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక ఎస్టీల్లో 46% మంది బీఆర్ఎస్ వెంట నడిచేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వెంట 34% మంది, బీజేపీకి 14% మంది, 6% మాత్రం ఇతరులకు దక్కేటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి చోట కూడా బలాబలాలు సమానంగా లేదా ఒక సమఉజ్జీ పోరాటం అనేటువంటి సంకేతాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. కానీ కొన్ని కమ్యూనిటీస్లో వస్తున్నటువంటి ఎడ్జ్ అనేది బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. రూరల్ ఓటర్స్, అర్బన్ ఓటర్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. రూరల్ ఓటర్స్, అర్బన్ ఓటర్స్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా రూరల్ ఓటర్స్ ఎవరి వెంట నడుస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. 50% మంది గ్రామీణ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నటువంటి పరిస్థితి. అంటే సగం మంది బీఆర్ఎస్ వెంట నడవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 40% దక్కుతుంది. బీజేపీకి 5% మాత్రమే దక్కుతుంది. ఇతరులకి 5% దక్కుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ పెర్ఫార్మెన్స్ గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఘోరంగా ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. కేవలం అర్బన్కే పరిమితమైనటువంటి పార్టీగా బీజేపీని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అర్బన్ కేటగిరీలో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అర్బన్ కేటగిరీలో బీఆర్ఎస్ పార్టీకి 42%, కాంగ్రెస్ పార్టీకి 36%, బీజేపీకి 18%. ఇక్కడ చాలా పెద్ద వేరియేషన్ ఉంది ఈ 2 కేటగిరీస్లో చూస్తే. ఇతరులకు సంబంధించి 4% మాత్రమే ఇక్కడ కేటగిరీస్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా వివిధ రకాల వర్గాల ప్రజలని, ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, అలానే అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, వాటిని కూడా విభజించేటువంటి ప్రయత్నం ఈ సర్వే చేసింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే 18 నుంచి 30 సంవత్సరాల కేటగిరీలో ఎక్కువ శాతం మంది ప్రభుత్వ వ్యతిరేకతని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ని మనం ఒకసారి చూస్తే కనుక స్టూడెంట్స్ కేటగిరీలో 39% మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 42% అండదక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అన్ఎంప్లాయిడ్ యూత్లో 39% మాత్రమే బీఆర్ఎస్కి అండగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 42% దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయం, అలానే రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 46%, కాంగ్రెస్ పార్టీకి 45%. అంటే కేవలం 1% మాత్రమే ప్లస్ ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి ఉంది. బీజేపీకి మిగతా అంతా కూడా ఇవన్నీ నామినల్ ఫిగర్స్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రైవేట్ జాబ్స్ విషయంలో ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ 50%, సగానికి సగం మంది బీఆర్ఎస్ వెంట నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 37% మంది మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక స్మాల్ బిజినెస్ సెక్టార్లో చూస్తే సగానికి సగం మంది బీఆర్ఎస్ వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 41% మంది మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అంటే రోజు కూలీ పనిచేసే వాళ్ళందరూ కూడా 58% మంది బీఆర్ఎస్ వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంట 33% ఉన్నారు. హౌస్ వైఫ్స్ 50% మంది బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్కి 41% మాత్రమే మద్దతు ఇస్తున్నారు. రైతుల్లో 53% మంది, రైతుల్లో 53% అనేది చాలా పెద్ద ఫిగర్గా మనం చూడాల్సి ఉంటుంది. 53% మంది బీఆర్ఎస్ పార్టీ వెంట నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 37% మాత్రమే మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ ఉచిత విద్యుత్ అనేది చాలా కీలకమైనటువంటి ఎజెండాగా అవుతుంది. ఇక్కడ 53% రైతుల మద్దతు దక్కుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయాలు, ఆ ప్రకటనల పైన
పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక లీజ్ ఫార్మర్స్, కౌలు రైతులకు సంబంధించి 47% మంది బీఆర్ఎస్ వెంటున్నారు, 42% మంది కాంగ్రెస్ వెంటున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్లో 51% మంది బీఆర్ఎస్ వెంట ఉన్నారు. అంటే సగానికి పైగా బీఆర్ఎస్ వెంట ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్కి 40% మద్దతు దక్కుతుంది. అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ వాళ్ళందరిది కూడా 49% బీఆర్ఎస్ వెంట ఉన్నారు, 42% మాత్రమే కాంగ్రెస్కి దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్లు 50% మంది బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, కాంగ్రెస్కి 41% మంది మాత్రమే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది వివిధ రకాల వర్గాలకు సంబంధించి, వివిధ కమ్యూనిటీస్కి సంబంధించి, వివిధ వయస్సుకు సంబంధించినటువంటి గ్రూపుల ద్వారా సేకరించినటువంటి సమాచారం. ఇందులో చూస్తే కనుక ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ క్లాసెస్ విషయంలో, ముఖ్యంగా నిరుద్యోగ యువత, చదువుకుంటున్నటువంటి యువత, ఈ యువతకు సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా ఇంకా పరిష్కారం కాలేదు అనేటువంటి అభిప్రాయం ఈ సర్వే ద్వారా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తన నంబర్స్ మరింత ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆ కేటగిరీస్లో వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని హామీలు, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీల విషయంలో ఇంకా రైతుల్లో అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది అక్కడ నెగిటివ్ ఫ్యాక్టర్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ పోటీ నామమాత్రంగా మారిపోతుందా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. చాలా చోట్ల బీజేపీ ఫిగర్ సింగిల్ డిజిట్ దాటనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే నెల రోజుల్లో ఏ పార్టీ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది, ఏ విధంగా ఓటర్లను ఆకర్షిస్తుందో వేచి చూడాల్సిందే.